నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు తాము అనుకునేటటువంటి పనుల్లో ఉన్నటువంటి చికాకులను ముందుగానే గమనించగలుగుతారు. అలాగే వ్యక్తిగత సమస్యలను కూడా దూరం చేసుకోగలుగుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. నాయకులతో పలు రకాల సమావేశాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. రాజకీయపరమైనటువంటి వార్తలు కొన్ని ఆందోళన కలుగచేస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు కుటుంబ కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార నిర్వహణలో శ్రద్ధతో వ్యవహరిస్తూ ఉండాలి. లేనిపోయినటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని ఇబ్బంది పడకూడదు. అలాగే ఆదాయ మార్గాలను జాగ్రత్తగా మీరు అవకాశాల రూపంలో సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం, వెన్నను నివేదన చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆదాయ మార్గాలు తగ్గిపోయే సూచన కనిపిస్తుంది. ఎక్కడ లోపాలు ఉన్నాయో గమనించి వాటిని సరిచేసుకునే ప్రయత్నం చేయండి. విందు వినోదాలు ఉంటుంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం, కుంకుమ పూజను చేసుకోవటం మంచిది. సింహరాశి వాళ్లకు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉత్సాహవంతమైనటువంటి సమాచారాలు తెలుస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతుంటాయి. స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. సామాజిక గౌరవాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి. తులారాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలతలు ఏర్పడుతుంటాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి. నాయకులతో మనస్పర్ధలు కనుక ఉన్నట్లయితే వాటిని వెంటనే తగ్గించుకోవటం మంచిది. వేరువేరు రూపాలలో ప్రయాణాలు ఉంటుంటాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. వివాదాలు కొన్ని పరిష్కారం అవుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. పెద్దవారితో సమావేశాలు నిర్వహించుకోవటం, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. ధనుసు రాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు కొన్ని ఇబ్బందుల నుండి బయటపడుతుంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో నిరుద్యోగులు చేసేటటువంటి ఏవైతే ప్రయత్నాలు ఉంటాయో అవి కలిసి వస్తుంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఉండే పరిస్థితి ఉంటుంది. అనుకోనటువంటి కొన్ని రకాల ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని
విశేష పుష్పాలతో పూజించండి. మకర రాశి వాళ్లకు ఆర్థిక విషయాలు చక్కబడుతుంటాయి. అనుకోనటువంటి విధంగా అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి తగ్గిపోతూ ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. వేరువేరు రూపాలలో పెద్దవారిని కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించటం, చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఈరోజు స్థిరత్వంతో కూడినటువంటి సంతోషాలు ఉంటాయి. వ్యాపారాలు నిదానంగా ఉన్నప్పటికీ నష్టాలు మాత్రం రావు. అలాగే నిరుద్యోగపరమైనటువంటి సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. పెద్దవారి యొక్క సలహాలు మేలు చేస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాలు కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారంలో లాభాలుంటుంటాయి. వివిధ రూపాల్లో వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించటం, చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.